ప్రియమైన దేవుని సంఘమ, అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ ఆధిక్యత, ఆయన సన్నిధిలో చక్కగా వర్ధిల్లగలిగే, ఆయన సంఘములో చక్కగా ఆయన స్తుతించగలిగే ధన్యతను దేవుడిచ్చినందుకు మనం నిజముగా ధన్యులము. దేవుని యొక్క వాక్యము ఎందుకు అంటే, దేవుని యొక్క వాక్యము మనలను పరిశుద్ధులుగా మార్చడానికి. దేవుని యొక్క వాక్యము ఎందుకు అంటే, దేవుని యొక్క వాక్యము మనలో అవిధేయతను తీసివేసి విధేయులుగా మార్చడానికి. దేవుని యొక్క వాక్యము ఎందుకు అంటే, మనలో ఉన్న లోక సంబంధమైన ప్రతి తలంపులను తొలగించి ఆత్మ సంబంధమైన తలంపులతో మన హృదయాలు నింపబడాలని దేవుని యొక్క వాక్యము మనతో ఎల్లప్పుడూ కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి అట్టి వాక్యాన్ని మనము వినేటప్పుడు అత్యంత ఆసక్తి కలిగి జాగ్రత్తగా మనం విందాం. యాకోబు పత్రిక యొక్క ప్రాథమిక వివరణలో మనం ఉన్నాము. ఈరోజు 2వ భాగంలోకి మనం ప్రవేశిద్దాం. మొదటి భాగంలో గ్రంథకర్త యొక్క నేపథ్యము, గ్రంథము ఎవరికి రాయబడింది, ఎప్పుడు రాయబడింది, గ్రంథకర్త యొక్క ఆ ఆత్మల పట్ల, క్రైస్తవుల పట్ల తనకున్న కన్నీటి భారము ఏమైనదో గత ఎపిసోడ్లో మనము ఎన్నో విషయాలు ఆలోచన చేశాము. ఇక ఈరోజు మనము 2వ భాగంలోనికి మనం ప్రవేశిద్దాము. సాధ్యమైనంత వరకు నేను త్వరగానే వెళ్తూ ఉంటాను, మీరు నన్ను ఫాలో అవ్వాల్సిందిగా మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఎందుకంటే ఈరోజు మనకు బల్ల కార్యక్రమం కానీ, భోజనాలు కానీ, లేదంటే వాతావరణం యొక్క ప్రతికూలతలు కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అన్నిటినీ దృష్టిలో ఉంచుకుని వాక్యాన్ని మీ హృదయాల్లో నాటే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వాక్యంలోనికి ప్రవేశించవలసిందిగా కోరుచున్నాను. ఈ యాకోబు పత్రికలో మీరు గమనించండి, యాకోబు పత్రిక ఎవరికి రాయబడిందని అంటే, యూదులలో నుండి క్రైస్తవులలోనికి వచ్చిన వారికి పత్రిక రాయబడితే, కేవలం ఈ పత్రిక యూదులలో నుండి వచ్చిన క్రైస్తవులకు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు ఎందరైతే క్రైస్తవులుగా పిలువబడతారో వారందరినీ కూడా ఉద్దేశించి రాయబడిన పత్రిక. ప్రతి కాలంలో ఉన్న వారికి సంబంధించిన, ప్రతి కాలంలో ఉన్న వారి యొక్క మరి జీవితాన్ని సరిచేసే పత్రికగా మనం యాకోబు పత్రికను మనము చూడాలి. అందుకే పత్రికలోనికి మనం వెళ్దాము. 2వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనండి. పత్రిక ఆయన బాడీలోకి వెళ్ళడంగానే, పత్రిక యొక్క సారాంశంలోకి వెళ్ళడంగానే ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఆయన ప్రస్తావన చేస్తున్నాడు. మీరు ఆల్రెడీ సంఘానికి హింస కలగగానే, సంఘానికి శ్రమ కలగగానే మీరు ఆయా ప్రాంతాలకు, యెరూషలేమును దాటి, యోదయను దాటి పాలస్తీనాకు వెలుపట ఉన్న దేశాలకు మీరు చెదిరిపోయారు కదా. చెదిరిపోయిన ప్రాంతాల్లో మీరంత నిమ్మలముగా ఉంటారని మీరు ఏమాత్రం కూడా అనుకోవద్దు. మీరు ఎటుపోయినా మిమ్మల్ని శోధనలు వెంటాడుతూ ఉంటే, మీరు ఎటుపోయినా మీకు పరీక్షలు ఎదురవుతూ ఉంటే, మీరు ఎటుపోయినా మీకు వేదనలు ఎదురవుతూ ఉంటే, మీరు ఎటుపోయినా మీకు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి కష్టములో, ప్రతి బాధలో, ప్రతి వేదనలో, ప్రతి శోధనలో, ప్రతి సందర్భంలో కూడా మీరు కష్టాలలో కూడా సంతోషంగా మీరు మారాలి అని ప్రధానమైన ఉద్దేశాన్ని సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈరోజు ఆదిమ బోధ అనేది బైబిల్ గ్రంథంలో ఉన్నది, ఆధునిక బోధ అనేది ప్రస్తుతం ఉన్నది. ఆధునిక బోధకు ఆదిమ బోధకున్న ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే, ఆదిమ సంఘానికి తెలియజేయబడిన బోధ ఏం చేస్తుందంటే, సంఘములోనికి ఎవరైతే వచ్చారో, క్రీస్తులో ఎవరైతే నూతనముగా జన్మించారో, మీకు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, మీకు ఖచ్చితంగా ఇరుకులు వస్తాయి, మీకు ఖచ్చితంగా ఇబ్బందులు కలుగుతాయి, మీకు ఖచ్చితంగా మీకు బాధలు వస్తాయి, ఆటోమేటిక్ అనేకమైన సందర్భాల్లో మీకు శ్రమలు ఎదురవుతాయని ఆదిమ సంఘములో ఉన్న భక్తులు, ఆదిమ సంఘములో ఉన్న ఈ విశ్వాస బృందం ఎవరైతే ఉన్నారో వీరు సంఘాలని ప్రేరేపిస్తూ ఉన్నారు. శ్రమలను చూసి మీరు ఏమాత్రము కూడా అధైర్యపడకండి, శ్రమలను చూసి మీరు ఏమాత్రము కూడా కృంగిపోకండి. శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనను ఒక పరీక్షగా ఉపయోగించుకొని మీరు దాన్ని సంతోషంగా మార్చండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? శ్రమను
విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనండి. ఎన్ని శోధనలట? ఒక శోధన కాదు, 2 శోధనలు కాదు, నానా విధములైన శోధనలు, అనేక రకాల కష్టాలలో నుండి మీ విశ్వాసము ప్రయాణం చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విశ్వాస ప్రయాణంలో మీకు ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు అయితే ఎదురవుతాయో ఆ శోధనలు మీరు సహించుకొని ధన్యులుగా మారి ధన్యత మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషంలోని ఆనందంగా మార్చమంటున్నాడు. ఇదే వ్యత్యాసము. ఈరోజు ఆధునిక ప్రపంచంలో చాలామంది సేవకులు బయలుదేరారు. దేవుని నమ్ముకోండి, యేసుక్రీస్తు నమ్ముకోండి, అన్ని సంతోషాలే, అన్ని సుఖాలే, అంతా మీకు బాగానే ఉంటుందని ఇలాంటి లోక సంబంధమైన ఆలోచనల చేత సంఘాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేవుని నమ్ముకుని విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా శోధనలు ఎదురవుతాయి అని చెబుతున్న ఆదిమ బోధ అయితే ఉన్నదో, ఆదిమ బోధని ఈరోజు ప్రకటించేవారు, బోధించేవారు తక్కువైపోతున్నారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆదిమ బోధ వింటున్నామా, ఆధునిక బోధ వింటున్నామనే సోయ మనకు ఉండాలి, ఆలోచన మనకు ఉండాలి. అందుకే బైబిల్ని మనం ఎంత ఎక్కువగా ధ్యానిస్తే, బైబిల్ మనం ఎంత ఎక్కువగా చదివితే ఆదిమ బోధకు ఆధునిక బోధకు వ్యత్యాసం మనకు తెలుస్తుంది. ప్రేమ దేవుని వారలారా, అందుకంటాడు ఆదిమ సంఘానికి పెద్దగా ఉన్న ఈ మొట్టమొదటి పత్రిక, కొత్త నిబంధనలో రాయబడిన మొట్టమొదటి పత్రిక, సువార్తల కంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తల కంటే ముందుగా రాయబడిన పత్రికనే యాకోబు గారి పత్రిక. కొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా రాయబడిన పత్రిక యాకోబు పత్రిక. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనండి. ఎందుకంటే మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనాను కొదువ లేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపండి అంటున్నాడు. సంపూర్ణులు కావాలి, అదే సమయంలో అనునాంగులు కావాలి. అనునాంగులు అంటే మీలో భక్తిలో, విశ్వాసంలో మీరు మిస్టర్ పర్ఫెక్ట్లుగా మారాలి. అనునాంగులు అంటే మీరు పర్ఫెక్ట్ అవ్వాలి అన్ని విషయాల్లో. మీరు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అవ్వాలంటే మీరు గమనించండి, ఎప్పుడైతే క్రీస్తుల్లో మీరు నూతనంగా జన్మించారో మీ ఆత్మీయ జీవితాన్ని చెల్లాచెదురు చేయడానికి సాతాను మీ జీవితంలోనికి వాడు ప్రవేశిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి పరీక్షను ఓర్చుకోనండి, ప్రతి శోధనను సహించండి. ఆ ప్రకారంగా దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితంలో అభివృద్ధిని మీరు పొందుకోవలసిందిగా యాకోబు గారు తన పత్రికలో సంఘానికి ఉద్దేశించి రాస్తున్న మాటలు ప్రియులారా. ఒకసారి మనం 12వ వచనం చూద్దాం. ఒకసారి 12వ వచనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. అంతేగాని శోధన చూసి శోధన తొలగించుమని ప్రార్థన చేసేవాడు కాదు, శోధన రాగానే పారిపోయేవాడు కాదు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు అంటే, ఈ ధన్యుడు అనే పదానికి మూల భాషలోకి వెళ్ళిపోతే అర్థం ఏంటంటే శోధన సహించువాడు సంతోషంగా ఉంటాడు. ఎవరైతే శోధనను సహిస్తారో వారు సంతోషంగా, ఎవరైతే శోధన సహిస్తారో వారు ఆనందంగా ఉంటారు. చెప్పాను కదా, ఆధునిక బోధకు ఆదిమ బోధకు ఉన్న వ్యత్యాసం ఇదే. ఆధునిక బోధ ఏంటంటే మీకు శోధన లేరా, నేను ప్రార్థన చేస్తున్నా, మీ శోధనలన్నీ తొలగిపోవాలని ప్రార్థన చేస్తారు చాలామంది సేవకులు. నో నో నో. భక్తుడైన యాకోబు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు, ఓవరాల్గా యూనివర్సల్ చర్చ్తో మాట్లాడుతున్నాడు, సార్వత్రిక సంఘంతో మాట్లాడుతున్నాడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘమా, మీరు విశ్వాస జీవితంలోకి మీరు ప్రవేశించిన తర్వాత మీకు ఖచ్చితంగా శ్రమలు సంభవిస్తాయి. ఎందుకు ఇంత బలంగా సంఘానికి ప్రారంభములోనే శోధన గురించి చెబుతున్నాడనంటే, మనుషులలో పరీక్ష అంటే ఇష్టం ఉండదు, శోధన అంటే ఇష్టం ఉండదు, శ్రమ అంటే ఇష్టం ఉండదు. త్వరగా నీరసించిపోతాడు, త్వరగా కృంగిపోతాడు. ఓర్పు వలన మన విశ్వాసము పరీక్షింపబడుతుంది. నీకు ఎంత ఓర్పు ఉన్నది అని. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహిస్తే నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం ఏదైతుందో అది నీకు ఇవ్వబడుతుంది. నాకు శోధన వద్దు ప్రభు అంటే వెరీ సింపుల్, జీవ కిరీటాన్ని నువ్వు
కోల్పోతున్నామని. మీరు మీరు గమనించండి, విశ్వాస జీవితంలో అంత బాగానే ఉందనుకోండి, మనకేమంటో చెప్పనా, ఆల్ హ్యాపీస్ అండి అని అనుకుంటాం మనం. విశ్వాస జీవితంలో అన్నీ బాగుంటే నీ విశ్వాసం బాగుండేది ఏముంది? శ్రమలలో, శోధనలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా మన విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం పదిలంగా ఉంచుకుంటామో అది భక్తి అంటే. ఆ భక్తిని గురించి యాకోబు గారు పత్రికలో ప్రస్తావన చేస్తున్నాడు. ఈరోజు సంఘం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అన్నీ బాగుంటే మేము భక్తిలో సూపర్ అండి, మా కుటుంబంలో ఎలాంటి అలజడి వచ్చినా మేము దేవుని వదిలిపెడతాము, మేము దేవునికి దూరం అయిపోతాము అనే ఆలోచన కలిగిన వారు సంఘాలు ఎక్కువైపోతున్నారు. ఉద్యోగం పోయిందా, విశ్వాస జీవితానికి అలజడి. అనారోగ్యం వచ్చిందా, విశ్వాస జీవితానికి అలజడి. కుటుంబంలో ఎవరికైనా బాగాలేదా, విశ్వాస జీవితానికి అలజడి. కుటుంబంలో ఎవరైనా ట్రాక్ తప్పి ప్రవర్తిస్తున్నారా, విశ్వాస జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏమాత్రము కూడా మీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశంతో యాకోబు గారు సంఘానికి మొట్టమొదటిగా శోధన అంటే ఏంటో మీరు రుచి చూడాలి, శోధన అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి, ఆ శోధనలు వచ్చినప్పుడు మీరు ఎలా నడుచుకోవాలనే దాని గురించి యాకోబు గారు తన పత్రికలో రాస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఓర్పు అవసరం. ఈరోజు మనకు అంత ఓర్పు లేదు, అంత సహనము లేదు, అంత దీర్ఘశాంతము లేదు. మనం అనుకున్నది వెంటనే జరిగిపోవాలి. తినే తిండిలో కూడా ఫాస్ట్ ఫుడ్లు ఎందుకు వచ్చింది చెప్పండి? మనకు వండుకునే ఓపిక ఒకసారి లేకపోతే ఫాస్ట్గా అయిపోయే ఆ 10 రూపాయల మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకుంటారు, వేడి చేస్తారు, దానిలో పోసి తిప్పేసి మసాలా జల్లేసి తినేసి వెళ్ళిపోతాం. మనం ఎంత వేగంగా ఫాస్ట్ ఫుడ్ తింటున్నామో అంతే వేగంగా మన జీవితంలోనికి రోగాలు కూడా ప్రవేశిస్తూ ఉంటాయి. గొడవలు జరుగుతున్నప్పుడు మీరు గమనించండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి మాట్లాడుకుంటే ప్రతి గొడవ, ప్రతి కలహం కూడా సెట్ అయిపోద్ది. కానీ మనం ఏం చేస్తామంటే ఇది ఇప్పుడే తేలాలని మనం ఎప్పుడైతే తెగేసి కూర్చుంటామో ఖచ్చితంగా మన జీవితాల్లో ఉన్న బంధాలన్నీ కూడా తెగిపోతాయి. ఓర్పు కావాలి. శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఒక సమస్య గురించి మాట్లాడుకునేటప్పుడు దానికి పరిష్కారం కావాలంటే ఓపిక్గా మాట్లాడుకుని కొంచెం గ్యాప్ ఇచ్చుకుని ఆ గ్యాప్లో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేసి మనం ఎప్పుడైతే దేవా నా సమస్యకు, నా శోధనకు పరిష్కారం చూపించిన ఆయన అంటే దేవుడు మనకు పరిష్కారం చూపించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. బాగా గమనించండి, శోధన సమయాల్లో మనము దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయాలి. శోధన సమయాల్లో మనము వాక్యమును ఇన్వాల్వ్ చేయాలి. వాక్యమును మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేయకుండా మన సొంత ఆలోచనల చొప్పున నడుస్తామో ఖచ్చితంగా మనం పాపం చేస్తాము. ఒక చిన్న లైన్ చెబుతాను, జాగ్రత్తగా మీ మైండ్లో పెట్టుకోండి, వాక్యాన్ని ఆధారం చేసుకొని. ఒకసారి మనము 14వ వచనం చూద్దాం. ఒకసారి 14వ వచనం చూస్తే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరుల కొల్పబడిన వాడై శోధించబడును. ప్రతి వ్యక్తి కూడా ఎందుకు శోధించబడతాడనంటే దురాశను బట్టి శోధిస్తాడు, దురాశను బట్టి శోధించబడతారు. స్వకీయ దురాశలు, సొంత ఇచ్చలు ఉంటాయి కదా, ఇచ్చ అంటే తెలుసు కదా, కోరిక. సొంత కోరికలు ఏవైతే ఉన్నావో సొంత కోరిక మనను శోధనలోనికి తీసుకెళ్తుంది. మన సొంత కోరిక ఏదైతే ఉన్నదో ఆ సొంత కోరిక శోధనలోనికి నడిపించి ఆ శోధనకు మనం ఎప్పుడైతే లొంగిపోతామో, విధేయత చూపిస్తామో, వెరీ నెక్స్ట్ మినిట్ మనము పాపంలోకి వెళ్ళిపోతాం. సొంత ఇచ్చలు, దానికి యారో మార్క్ పెట్టి దాని పక్కన శోధన అని రాయండి. ఆ శోధన పక్కన యారో మార్క్ పెట్టి పాపం అని రాయండి. ఆ పాపం పక్కన యారో మార్క్ పెడితే మరణం అన్నది వాక్యము. ఆ మరణం మనకి ఎక్కడ నడిపిస్తుందంటే నిత్య మరణంలోకి నడిపిస్తుంది అంటున్నాడు ఇక్కడ 14-15 వచనంలో. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరల కొల్పబడిన వాడే స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరల కొల్పబడిన వాడే శోధించబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇది అర్థం కాక మనిషి అనుకుంటాడు, ఏంటి దేవా ఇన్ని శోధనలు నాకని దేవుడు ప్రశ్నించడం ప్రారంభిస్తున్నాడు. అదే కదా 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై శోధింపబడనేడు. దేవుడు ఎవరిని కూడా శోధించడు. శోధించే పని, శోధించే బిజినెస్ అనేది దేవుంది కాదు.
ఆయన ఎవరిని కూడా శోధింపడు. ఆయన ఎవరిని కూడా శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. కొన్ని ఉదాహరణలు చెప్తాను. రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం అనుకుంటా న్యూస్లో బాగా వైరల్ అయిన ఒక స్టోరీ చెప్తా. అదేంటంటే ఇంట్లో ఎదుగుతూ ఉన్న ఇంటర్మీడియట్ పిల్లోడో డిగ్రీ పిల్లోడో నాకు బండి కావాలి అని అడిగాడు. ఈ తల్లిదండ్రులు అన్నారు, వద్దురా అప్పుడే బండొద్దు అన్నారు. ఈడేమన్నాడు, బ్లాక్ మెయిల్ చేశాడు, మీరు బండి ఇవ్వకపోతే నేను చస్తా అన్నాడు. ఇక నువ్వు చావడం కంటే ఏదో రకంగా మేము బండి ఇస్తామని నువ్వెందుకు చావడం అని బండి కొనిచ్చారు. తీరా బండి కొనిచ్చిన తర్వాత ఇటు ట్రైల్ వెళ్ళాడు, ముందుకెళ్ళాడు అటు నుంచి అంటే అనంతలోకాలకు వెళ్ళిపోయిన తర్వాత ఆ హాస్పిటల్ దగ్గర బాడీ దగ్గర మీడియా వాళ్ళు వచ్చి తండ్రిని అడుగుతున్నారు, మీ అబ్బాయి చచ్చిపోయాడు, ఏంటి పరిస్థితి అంటే, బండి కొనివ్వకపోతే చస్తానన్నాడు, కొనిచ్చాము చచ్చాము, పెద్ద తేడా ఏమీ లేదు అని ఆయన చాలా లైట్గా మాట్లాడేశాడు. చాలా అంటే కొడుకు చచ్చిపోయాడనే బాధ తనలో ఏమాత్రం కూడా లేదు. కొనివ్వకపోతే చస్తానన్నాడు, కొనిచ్చాము చచ్చాడు. ఇది ప్రాక్టికల్గా ఆ తండ్రి జరిగిన విషయాన్ని ప్రజెంట్ చేశాడు. దీనికి సంబంధించి ఇంకొక విషయం చెప్తాను. ఇదే యవనస్తుడు మరొక కుటుంబంలో అడుగుతున్నాడు, నాకు బండి కావాలి అని అడిగాడు. తండ్రులకు తెలుసు కదా, రోడ్డు మీద ఎలా ప్రమాదాలు జరుగుతాయి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంత వేగంలోకి వెళ్తారు, ఎన్ని ప్రమాదాలు జరుగుతాయని తండ్రి ప్రతిరోజు చూస్తుంటాడు. కాబట్టి తండ్రి అన్నాడు, వద్దురా అన్నాడు. కానీ తల్లి ఊరుకుంటుందా? తల్లి అన్నది, అందరికీ బండ్లు లేవా, అందరికీ ఉన్నాయి కదా, పక్కింటి అబ్బాయికి ఉంది, పొరుగింటి అబ్బాయికి ఉంది, ఆడుకుంది ఈడుకుంది, అందరికీ ఉంది, మనమే ఏదో చెడిపోయామా, మనవాడు కూడా కొనిద్దామని ఏం చేస్తారు చెప్పండి, కేటీఎం బండి కొనిచ్చారు. ఆల్రెడీ తండ్రి వద్దంటున్నాడు, తల్లేమో ఈ కొడుకు సపోర్ట్ చేసింది. ఈ అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి ఏం చేశారు చెప్పండి, ఎలాగైనా వెళ్ళి బండి కొనేశారు. ఇక కొన్ని రోజులు బాగా తిరుగుతున్నాడు, వేగంగా వెళ్ళాడు. తెలుసు కదా కేటీఎం అంటే మామూలు స్పీడ్ కాదు, ఇలా రేస్ చేస్తే ఎక్కడో ఉంటుంది. మన బండి ఫస్ట్ గేర్ వేసేసరికి వాళ్ళు సిగ్నల్ దాటి ఎక్కడో ముందుకెళ్ళిపోతారు, ఇక అంత వేగంగా వెళ్తారు. కొన్ని సందర్భాల్లో మనం వెళ్తూ ఉంటే ఆడు మనకి ఇటు నుంచి వెళ్తాడో తెలియకుండా డిస్టర్బ్ చేసేస్తారు. ఆ టెన్షన్లో మనం పడిపోతామేమైనా భయం వస్తుంది అనమాట. అంత వేగంగా వెళ్తూ ఉంటారు. వాళ్ళ సౌండ్ కానీ వాళ్ళ స్పీడ్ కానీ అలా ఉంటుంది అనమాట. వెళ్ళాడు, గుద్దుకున్నాడు, చచ్చిపోయాడు. బాడీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఉన్న మహాతల్లి అనే మాట ఏంటి చెప్పండి, దేవుడా పొట్టను పెట్టుకోవడానికి నా కొడుకే దొరికాడా అంటారు చూడండి. కొనుమ్మన్న దేవుడు, కొనిచ్చింది ఎవరు, బండి వేగంగా నడిపింది ఎవరు, ప్రమాదానికి కారణం ఎవరు, అన్నీ నీ దగ్గర పెట్టుకుని దేవుడే ఎలా చేశాడంటావేంటి? సరిగ్గా మాట్లాడితే వాడికి ఏటీఎం కూడా ఉండదు. ఏటీఎం లేనోడికి కూడా కేటీఎం బండిచ్చి ఏం చేస్తారు చెప్పండి, ఇక్కడ ప్రమాదాలకు కారణమై అనేక మంది మరణిస్తూ ఉన్నారు. బాడీ వస్తే దేవుడా నువ్వెందుకు ఇలా చేసావు, దేవుని మీద నేరం పెడుతున్నావు చూడండి. కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో భార్య విశ్వాసంలో ఉంటుంది, ఆ విశ్వాసం కూడా సగం విశ్వాసము. భర్త మాత్రం ఫుల్ డ్రింకర్గా ఉంటాడు, బాగా తాగేస్తూ ఉంటాడు. ఏదో ఒక రోజున ఆరోగ్యం చెడిపోతుంది, చచ్చిపోయినప్పుడు కూడా ఈ మహాతల్లి తనకున్న విశ్వాసం బట్టి ఏమంటుంది చెప్పండి, దేవుడా నా భర్తే దొరికాడా. అంటే మన కుటుంబాల్లో మన సమాజంలో జరుగుతున్న ఈ అన్యాయకరమైన ఆపదలు ప్రమాదాలు ఏవైతే ఉన్నావో ఈ ప్రమాదాలను దేవునికి అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమాజంలో జరుగుతున్న ప్రతి అన్యాయానికి దేవుడు బాధ్యుడు కాడు. మన జీవితంలో జరుగుతున్న ప్రతి శోధనలకు దేవుడు బాధ్యుడు కాడు. శోధనలకు దేవుడు మూలము కాదు. దేవుడు దేనికి మూలం అంటే పర సంబంధమైన ప్రతి శ్రేష్టమైన దీవెనలకు ప్రతి ఆశీర్వాదములకు దేవుడు మూలమైనాడు. కాబట్టి దేవుడు శోధనలకు మూలము కాదు. శోధనలో నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు తగిన బలము తగిన జ్ఞానమును దయచేసేవాడు దేవుడు. అందుకే శోధన వచ్చినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదు. శ్రమ వచ్చినప్పుడు నేను దేవుని వలన శ్రమ పడుతున్నాను అనకూడదు. అందుకే నేను సొంత కోరికలు సొంత ఇచ్చల తర్వాత శోధన ప్రారంభమవుతుంది. ఆ శోధన వల్ల నువ్వు పాపం చేస్తావు. ఆ పాపము నిన్ను మరణంలోనికి నడిపిస్తుంది. ఆ మరణం నిన్ను నరకం అనే నిత్య మరణంలోనికి నడిపిస్తుంది. అయితే భక్తులు కూడా శ్రమ పడ్డారు కదనంటే ఇక్కడ వస్తాను. భక్తులు ఎందుకు శ్రమ పడ్డారనంటే దేవుని చిత్తాన్ని బట్టి శ్రమ పడ్డారు.
దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని ఆలోచనలను బట్టి. మరి వీళ్ళకి శోధనలు రావా అంటే ఖచ్చితంగా శోధనలు వస్తాయి. శోధనలు వచ్చాయి, బైబిల్లో ఉన్న భక్తులకి శోధనలు వచ్చాయి. ఆ శోధనలో వారు ఆశ్రయించినది ఎవరినంటే మహోన్నతుడైన దేవుడు. వాళ్ళు పాపం చేయలేదు కానీ, శోధనకు వారు లొంగిపోలేదు కానీ, శోధనకు వారు తల వంచలేదు కానీ, వారు తమ జీవితాల్లోనికి వాక్యముని తీసుకొచ్చారు. భక్తిహీనుడికి శోధన వస్తుంది, భక్తి లోబడిన వాడికి శోధన వస్తుంది. కాకపోతే భక్తుని యొక్క శోధనలు ఎందుకంటే దేవుని చిత్తాన్ని బట్టి శోధనలు వస్తున్నాయి. ఎందుకు భక్తులు శోధనలు సహించి ధన్యులుగా ఎంచబడ్డారనంటే వారు పాపము చేయకుండా వాక్యమును తీసుకొచ్చారు. ఉదాహరణకు యేసుప్రభు వారు 40 దినాల పాటు ఉపవాసం ఉన్న తర్వాత శోధకుడైన అపవాది వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రొట్టెలను రాళ్ళుగా చేసుకుని తిను అంటే ప్రభు ఏం చేశాడు చెప్పండి? ప్రభు ఏం చేశాడు? అయ్యో ఆకలేస్తుంది, శరీరం చాలా బలహీనంగా ఉంది, త్వరగా తినేయాలనుకోలేదు. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించిన అన్నాడు. అంటే వాక్యం తీసుకొచ్చాడు, పంచాయతీలోనికి వాక్యం తీసుకొచ్చాడు. అందుకే యేసుప్రభు వారు ప్రతి శోధన మీద ఆయన విజయం సాధించగలిగారు. మొదటి ఆదాముకి కడపటి ఆదాముకు ఉన్న వ్యత్యాసం ఇదే. మొదటి ఆదాము ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్న ఈ మొదటి ఆదాము శోధనకు విధేయత చూపించాడు. నిషేధింపబడిన పండును తిన్నారు. నిషేధింపబడిన పండును తిని వాళ్ళ కళ్ళు ఆకర్షణీయమయ్యేసరికి ఆ పండును తినేసి పాపం చేశారు. కానీ కడపటి ఆదాముగా పిలువబడుతున్న యేసుప్రభు వారు మాత్రము ప్రతి శోధన మీద ఆయన ఆధిపత్యం చెలాయించాడు. కారణం ఏంటంటే మొదటి ఆదాము శోధన వచ్చినప్పుడు వాక్యాన్ని ఉపయోగించలేకపోయాడు. కడపటి ఆదాముగా పిలువబడుతున్న యేసుప్రభు వారు మాత్రము శోధన వచ్చినప్పుడు వాక్యాన్ని వినియోగించాడు. అది ప్రియులారా, దేవుని చిత్తం వల్ల మనకు శోధన వస్తే అక్కడ వాక్యాన్ని అప్లై చేయాలి. ఆ వాక్యము మనలను విజయం సాధించేలా చేస్తుంది. ఆ విజయం మనకు పరలోకాన్ని కట్టబెడుతుంది. కాబట్టి అందుకంటున్నాడు భక్తుడైన యాకోబు గారు, శోధన సహించువాడు ధన్యుడు, 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 ధన్యుడు. శోధన మనకి ఎప్పుడు కూడా సంతోషాన్ని కలగజేయాలి. శోధన మనకి ఎప్పుడు కూడా ఆనందాన్ని కలగజేయాలి. 10th క్లాస్ పిల్లలు బాగా కష్టపడతారు ఎగ్జామ్ మూమెంట్స్లో. కొంతమంది అయితే ఫస్ట్ నుంచే కష్టపడతారు, ఫస్ట్ నుంచే శ్రమ పడతారు. వారికి మంచి మార్కులు వచ్చాయనుకోండి, మనకు ఆనందమేనా? ఆనందమే. ఫెయిల్ అయితే మనకు దుఃఖం. అందుకే కష్టం ఎప్పుడు కూడా, శ్రమ ఎప్పుడు కూడా, ఇక పరీక్ష ఎప్పుడు కూడా మనకు ఆనందాన్ని కలగజేయాలి. అదేవిధంగా శోధన కూడా మనకు మహా ఆనందమని ఎంచుకోనండి అని పత్రికలో కొంతమంది భక్తులను ప్రస్తావించాడు. ఒక అబ్రహాం గారిని ప్రస్తావించాడు. యాకోబు పత్రికలో 4 భక్తుల గురించి ఆయన మాట్లాడాడు. ఒకటి అబ్రహాం గారి గురించి, రెండవది రాహాబును స్త్రీ గురించి, మూడవది యోబు గారి గురించి, 4వది ఏలియా గారి గురించి. ఈ 4 యొక్క భక్తులను ప్రస్తావన చేశాడు. మీరు బాగా గమనించండి. వాక్య ఉపదేశం యొక్క క్రమం ఏంటంటే, మనకు ఎలాంటి ఉదాహరణలు చెబితే మనకు నచ్చుతానంటే, లోకములో ఉన్న వారిని తీసుకొస్తే ఆ ఉదాహరణలు చెబితే మనకు బాగా నచ్చుతుంది. కానీ బైబిల్లో ఉన్న ఈ భక్తులు చెప్పిన ఉదాహరణలు ఏంటంటే, బైబిల్లో అంతకుముందు గొప్ప పరిచర్య చేసిన, సహించిన వారు ఎవరైతే ఉన్నారో వారినే ఉదాహరణలుగా తీసి వీళ్ళ ప్రసంగాలు చేసినట్లుగా వీళ్ళు మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటి లిస్టులో మనకి ఎవరున్నారు చెప్పండి? అబ్రహాం గారు ఉన్నారు. చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చూస్తే, అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అబ్రహాముకి ఏమి ఎదురైంది చెప్పండి? అబ్రహాముకి ఏమి ఎదురైంది? శోధన ఎదురైంది. అదేంటంటే అబ్రహాము గారు పరిశోధించబడ్డాడు కదంటే, ఒకే సమయంలో దేవుడేమో నీ కుమారు నాకు ఇచ్చే అన్నాడు, అది పరిశోధన. అదే సమయంలో అబ్రహాము నీ వల్ల కాదు, అబ్రహాము నువ్వు దేవుని కొరకు బ్రతకలేవు, అబ్రహాము నీ కుమారుడు, అబ్రహాము నీ ఏకైక కుమారుడు, లేక 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 పుట్టిన కుమారుడు, అబ్రహాము దేవుడు అడిగితే మాత్రం ఇచ్చేస్తావా అని సాతాను అనేక రకాలుగా శోధిస్తూ ఉంటే అబ్రహాము దేవుని నమ్మాడు. ఏంటా మాట అంటే, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇస్సాకు వలనైనదియే నీ సంతానం. అంటే దానికి అర్థం ఏంటి? ఇస్సాకు నేను ఇప్పుడు బలి ఇచ్చిన
దేవుడు నా కుమారుని ఇస్సాకుని మృతులలో నుండి పైకి లేపుతాడనే విశ్వాసములో అబ్రహాము యొక్క భక్తి ఉన్నది. కానీ సాతాను ఏముంటది, అబ్రహాము వద్దు, దేవుడు చెప్పినట్టుగా ప్రవర్తించొద్దు, దేవుని చిత్తంలో వెళ్ళొద్దు, దేవుడు అడుగుతాడు అలాగే అంటాడు, నువ్వు వెళ్ళొద్దు. ఇస్సాకు యొక్క బలిని అడ్డగించాలని సాతాను ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. ఎలా? యేసు ప్రభు శిలువ త్యాగాన్ని అడ్డగించినట్లుగా. యేసు ప్రభుని శిలువలో చనిపోకుండా ఎలాగైతే సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశాడో, ఇస్సాకు కూడా అలా బలి అర్పించబడకుండా ఉండాలి, అబ్రహాము దేవునికి అవిధేయుడిగా మారాలని ఎన్నో రకాలుగా శోధిస్తే, అబ్రహాం గారు మాత్రము దేవుని వాక్యాన్ని తీసుకొచ్చారు మధ్యలోనికి. ఏంటా వాక్యము? ఇస్సాకు వలనైనదియే నీ సంతానము భూలోక వంశములన్నీ కూడా ఇస్సాకు నందు, ఈ కుమారుని యందు దీవించబడతాయనే వాగ్దానం ఏదైతున్నదో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఏం కాదు, నేను బలిచిన నా దేవుడు ఈ కుమారుని లేపుటకు సామర్థ్యం కలిగిన వాడని అబ్రహాము శోధనలను జయించాడు. అబ్రహాం ప్లేస్లో మనం ఉంటే, ప్రవ్వా నువ్వే ఇచ్చావు ప్రవ్వా, నువ్వే అడిగితే ఎలా, లేక 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 ఇచ్చావు ప్రవ్వా, నా భార్య వృద్ధురాలైపోయింది, నేను వృద్ధుడైపోయాను, మాకంగా పిల్లలు పుట్టుట అది సాధ్యమా కాదు కదా, నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నీకైనా అర్థమవుతుందా, ఒకసారి ఆలోచించుకో ప్రభువా అని దేవుడు చెప్పిన పని మనం చేయకుండా ఆగుతాం, పోస్ట్ పోన్ చేస్తాం, వెయిట్ చేస్తాం. కానీ అబ్రహాం గారు అయితే అలా కాదు, సాతాను ఓడిపోవాలి, దేవుడు గెలవాలి అనే ఆలోచనతో శోధనను సహించాడు, జయించాడు, విజయాన్ని సాధించగలిగాడు. ఒక రాహాబు అనే స్త్రీని చూడండి. ఈ పత్రికలో, ఈ యాకోబు పత్రికలో అబ్రహాము, రాహాబు, యోబు, ఏలియా గురించి ఉంటుంది. ఒక రాహాబు అనే స్త్రీని చూడండి. యెహోషువ గారి చేత పంపబడిన వేగుల వారికి ఆశ్రయం ఇచ్చి వారిని దాచిపెట్టి అప్పటి వరకు దేవుని గురించి ఏదైతే విన్నదో, ఈ దేవుడు గొప్పవాడు, ఈ దేవుడు శక్తిమంతుడు, ఈ దేవుడు అధిక సామర్థ్యం కలిగిన వాడు, ఈ దేవుడు ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని ఆ దేవుడిని విశ్వాసం ఉంచింది చూసారా. ఆ విశ్వాసము ఎప్పుడైతే విశ్వాసంలోనికి వస్తుందో, విశ్వాసంలోనికి వచ్చిన వెంటనే రాహాబు స్త్రీకి పరీక్ష స్టార్ట్ అయిపోయింది, శోధన స్టార్ట్ అయిపోయింది. అన్యురాలుగా ఉండి విశ్వాసంలోకి వస్తూ ఉండి వెంటనే శోధన స్టార్ట్ అయింది చూడండి. వారిని దాచింది, క్రియ చేసింది, అక్కడ దాచి క్రియ చేసింది. ఒకవేళ రాహాబు అనే స్త్రీ వేగుల వారిని ఇద్దరిని కూడా దాచిపెట్టింది అనే వార్త కనుక ఎరికో రాజుకు తెలిస్తే ప్రాణాలు లేచిపోతాయి. ఆ స్త్రీకున్న విశ్వాసం చూడండి, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను మాత్రం వీరికి ఆశ్రయం ఇస్తాను, వీరిని సురక్షితమైన ప్రాంతాలకు నడిపిస్తానని వారిద్దరిని దాచి ఆ శోధనను జయించినట్లుగా తన యొక్క జీవితం మనకు ఒక మాదిరిగా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఇదే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అబ్రహాం గారి గురించి, అలాగే రాహాబు స్త్రీ గురించి ఉంటుంది. ఒకసారి 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఒకసారి 5వ అధ్యాయము 11వ వచనం చూస్తే, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొనుచున్నారు. యోబు అంటే ఏంటి చెప్పండి? యోబు అంటే శోధనలు, శోధనలు అంటే యోబు అన్నట్లుగా యోబు గారి జీవితం అంతా కూడా తల్లకిందలైపోయింది. సాతానుగాడు రకరకాలుగా టార్చర్ చేశాడు, దిశలా నట్టేట ఆయన మీద టార్చర్ చేస్తే యోబు గారు మాత్రము విశ్వాసం కోల్పోలేదు చూడండి. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, పశువులు పోయాయి, మంద పోయింది, సమస్త ఐశ్వర్యం పోయింది, సమస్తం పోయింది, భార్యలో భక్తి కూడా పోయింది. ఇంకను యథార్థత వదలవా, దేవుని దూషించి చచ్చిపోని ఐడియా ఇచ్చింది. అయినా సరే యోబు గారు దేని కోరుకున్నారు చెప్పండి? శోధన సమయాల్లో స్తుతిని కోరుకున్నాడు. శోధన సమయాల్లో అది వరకు దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడ్డదే శోధనల మీద విజయం సాధించడం గల కారణం ఏంటంటే, శోధనలో మనము బలహీనమవడం కాదు, దేవుని యొక్క బలాన్ని పొందుకుని మనము ముందుకు కొనసాగాలనేదే ఈ పత్రిక యొక్క సారాంశం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రతి శోధన, అది ఎలాంటి శోధన అయినా సరే, నీ విశ్వాస జీవితంలో నీకు ఎదురైనా, నువ్వు నూతనంగా జన్మించిన తర్వాత నీకు ఎదురవుతున్న ఎలాంటి శోధనైనా మీరు గమనించండి, శోధన మీద ఆధిపత్యం చెలాయిస్తేనే మీ జీవితాలు మార్చబడతాయి. శోధన సహించువాడు ధన్యుడు అన్నది. శోధన సహించి నా శోధన మీరు ఎదుర్కొని
ఆనందంగా మార్చమన్నాడు. శోధన సహిస్తే మీకు సంతోషం అన్నాడు. ఎందుకన్నాడు మాట? ఎందుకు మనకు శోధనలు రావాలి? శోధనలు ఎందుకు రావాలంటే, శోధనలు మనం ఎందుకు కోరుకోవాలంటే, దేవునిలో మన బలమేంటో మనకు తెలిసేది ఎప్పుడు చెప్పండి? శోధన. దేవునిలో మన బలాన్ని నిరూపించేది, మన బలాన్ని మనకు తెలియజేసేది చెప్పన శోధన. పోటీ లేకపోతే మన బలం తెలుస్తుందా? మన వాళ్ళు ఒక క్రీడలో, ఒక ఆటలో బాగా ఆడగలరండి. మా పిల్లోడు బాగా ఆడతాడంటే చెప్పుకుంటే సరిపోద్దా? ఏదైనా ఒక పోటీలో వారిని నిలబెట్టాలి. నిలబెడితే అక్కడ గెలిస్తే మా వాడు బాగా ఆడినట్టు. సేమ్ ఇక్కడ అదే జరుగుతుంది. గమనించగలగాలి. శోధన ఎందుకు అంటే, దేవుడు శోధన మన జీవితానికి ఎందుకు అనుమతిస్తున్నాడంటే, నీవు ఒంటరి వాడు కావు నాయన. బాగా గమనించండి. శోధనను దేవుడు మన జీవితాల్లోనికి ఎందుకు అనుమతిస్తున్నాడనంటే, నీవు ఒంటరి వాడు కావు, నీతో నేనున్నాను. శోధన కొద్ది కాలము సహించు, విజయము నీదే అని చెప్పుట కొరకే శోధన మన జీవితంలోనికి వచ్చుట కొరకు దేవుడు అనుమతినిస్తున్నాడు. రెండో పాయింట్, శోధన మన జీవితంలోనికి ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడంటే, ఇదిగో శోధన వలనే యేసుక్రీస్తు యొక్క పోలిక నీలోనికి వస్తుంది. శోధనలో గుండా నీ విశ్వాసం పరీక్షింపబడకపోతే నీ విశ్వాస జీవితంలో క్రీస్తు యొక్క స్వారూప్యము నీకేమాత్రము కూడా రాదు. అందుకే శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహిస్తే దేవుడు నీతో ఉన్నాడు. శోధన సహిస్తే క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి నువ్వు మార్పు చెందుతావు. అందుకే శోధనను మంచిదిగా నువ్వు భావించి శోధనను సహించండి అంటుంది లేఖనం. సంఘానికి యాకోబు గారు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన సత్యం ప్రేమ దేవుని వారలారా. అందుకే శోధన ఎప్పుడు కూడా మంచిది. శోధన ఎప్పుడు కూడా మన విశ్వాసములో మన స్థాయి ఏంటి అని మనకు జ్ఞాపకం చేసేదే శోధన సహించువారు ధన్యులు. అందుకే ఎవరు కూడా శోధన రాగానే నీరసించిపోవద్దు. నీరసించిపోతే కనుక సాతాను కూడా పట్టేసుకుంటాడు. శోధన రావడము పాపం కాదు, శోధించబడడం పాపం కాదు. శోధనకు మనము లొంగిపోవడము పాపం అని చెప్తాను. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా అనేకమైన సందర్భాలను శోధించబడ్డాడు, కానీ ఏ రోజు కూడా ఆయన శోధనకు లొంగిపోలే. ఒక ఉదాహరణ చెప్తా. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఏవైతే ఉన్నవో, ఆ పక్షులు మన తల మీద నుండి వెళ్లకుండా మనం ఆపగలమా? ఆపలేము. కానీ మనం దేన్ని ఆపగలమో చెప్పిన, అదే పక్షి వచ్చి నీ ఎంట్రుకల్లో గూడు కట్టుకుంటానంటే మాత్రం ఖచ్చితంగా మనము ఆపేస్తాం. సేమ్ ఎగ్జాక్ట్లీ శోధన మన జీవితంలోకి రాకుండా మనం ఏమాత్రం కూడా మనం ఆపలేము. కానీ పక్షి వచ్చి మాత్రము లోపల దూరి గూడు కడతానంటే ఖచ్చితంగా మనం దాన్ని ఆపాల్సిందే. ఆహారం తినడము శోధన కాదు, తిండిపోతుగా మారిపోతే మాత్రము ఖచ్చితంగా శోధనే. సహజంగా నిద్రపోవడము శోధన కాదు, అతిగా నిద్రపోయి సోమరతనంలో ప్రవేశిస్తే అది శోధనకు మనము లొంగిపోయి పాపము చేసిన వారం అవుతాము. అందుకే గమనించండి, సాతాను ఎప్పుడు కూడా మనల్ని ఈడ్చుకొట్టాలని వాడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలకు మనం ఏమాత్రము కూడా లొంగిపోకూడదు. అదే చెబుతున్నాడు మొదటి అధ్యాయం యాకోబు పత్రిక 14వ వచనం చూస్తే, 14వ వచనంలో ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడడం అంటే, ఒక చేపను పట్టుకోవడానికి ఒక వ్యక్తి, చేపలు పట్టుకునే వ్యక్తి జాలరి గాలం వేస్తాడు. ఆ గాలం ఉతిదేస్తాడా? దానికి ఒక ఆకర్షణీయమైన కంటికి ఇంపైన ఒక ఎర పెడతాడు. ఆ ఎర తను ఎప్పుడూ తినే ఎర కాదది, ఇది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ఎరను చేపను శోధించడానికి పట్టుకోవడానికి ఈ జాలరు ప్రయోగించినప్పుడు అది ఖచ్చితంగా చూస్తుంది. ఫస్ట్ చేప చూసి దాని దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆలోచించుకోవాలి. తనకున్న జ్ఞానాన్ని బట్టి ఆలోచించుకోవాలి, ఇదేంటి ఎలా ఉన్నది ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఆ శోధనను జయించగలిగే అవకాశం ఉంది.
ఉచితంగా వస్తున్న దాన్ని పట్టుకోకుండా కష్టపడి తనకు తానుగా ఆహారం సంపాదించుకోగలిగిన సామర్థ్యం చేపకున్నది, కానీ దాన్ని ఉపయోగించుకోదు. ఎవరో ఒక ఆయన ఎరేసాడు, ఆ ఎర ఆకర్షణీయంగా ఉన్నది, దగ్గరకు వెళ్తుంది, ఫస్ట్ చూస్తుంది, చూసినట్టు పట్టుకుంటుందా? పట్టుకోదు, దాని చుట్టూ తిరుగుతుంది. తిరిగినప్పుడైనా ఆలోచించాలిగా, వీడెవడో నన్ను పట్టుకోవడానికి నన్ను ట్రాప్ చేస్తున్నాడు అని ఆలోచించాలి. ఆలోచించకుండా అది వెళ్ళి లటుక్కని తింటుంది. దానికి అర్థం ఏంటి? నియంత్రణ కోల్పోతుంది. దాని పట్ల దానికి నియంత్రణ కోల్పోయి పట్టుకోగానే ఆ దానికున్న ముళ్ళు, గాలపు ముళ్ళు గుచ్చుకుంటుంది, అక్కడ చిక్కుపోతుంది. అలా సాతాను మన జీవితంలోనికి ఎన్నో ఆకర్షణీయమైన వాటిని ప్రయోగిస్తూ ఉంటాడు. అదేనాడు, దురాశ చేత, స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరల కొల్పబడిన వాడే మీరు శోధించబడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దురాశ అనేది మీ జీవితంలోనికి ఏమాత్రము కూడా రానివ్వకండి. దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో బ్రతకడానికి మీ జీవితాలను మీరు నిశ్చయించుకోనండి. మన కొన్ని సందర్భాల్లో దురాశ ఎక్కువవుతుంటుంది. పక్కనోళ్ళు మంచి ఆభరణాలు పెట్టుకున్నారనుకోండి, మనకి ఏమవుతుంది చెప్పండి? మనకు కూడా ఆశ స్టార్ట్ అవుతుంది. ఆశ తప్పు కాదు, ఆశ తప్పు కాదు. ఆశ ఎలా ఉండాలంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి, మన సంపాదనను బట్టి ఆశ ఉండాలి. అంతకు మించి ఆశ ఉండకూడదు. అంతకు మించి ఏ ఆశ ఉన్నా సరే, మన కష్టానికి మించి, మన శక్తికి మించి ఎలాంటి ఆశ ఉన్నా సరే అది నిషిద్ధమైనదే. అది మనలను దురాశలోనికి నడిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి మేము ఒక మీటింగ్ కొరకు వెళ్ళాం. ఆ మీటింగ్ ఏంటంటే హౌస్ ఓపెనింగ్ అనమాట. హౌస్ ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ అయిపోయింది. తర్వాత ఇంకొక ఆవిడ వచ్చి, ఆ ప్రాంతంలో ఇంకొక ఆవిడ వచ్చి, అయ్యగారు వాక్యం బాగా చెప్పారు, ఒకసారి మా ఇంటికి కూడా వచ్చి ప్రార్థన చేయండి అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన ఆవిడ యొక్క యాటిట్యూడ్ చెబుతారు మీరు వినండి. తీసుకెళ్ళిన ఆవిడ యొక్క ఆలోచన విధానం చెబుతారు మీరు వినండి. ఇక్కడ పంచాయతీ ఏంటంటే ఎవరైనా సేవకుడు ఇంటికి వెళ్తే ఎక్కడ అవుతాడు చెప్పండి? బయట ఉంటాడు, లేకపోతే హాల్లోకి వస్తాడు. అంతకు మించి లోపలికి వెళ్తాడా సేవకుడు? లోపలికి వెళ్ళడు. కానీ ఈవిడేం చేస్తుందంటే ముందు బయటంతా చూపించింది, ఓ చాలా బాగుంది, బయట ఎలివేషన్ చూపించింది, అవి కూడా చాలా బాగున్నాయి. తర్వాత లోపల చూపించింది, లోపల మీన్స్ హాల్లోకి తీసుకొచ్చింది. లోపల లైట్లు కానీ, సీలింగ్ కానీ, వాళ్ళు ఉపయోగించిన ఇంటీరియర్ కానీ, సోఫాలు కానీ చాలా అందంగా ఉన్నాయి, వెరీ గుడ్, అవి కూడా బాగానే ఉంది. తర్వాత బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది. అంటే బెడ్రూమ్లో ఏసీ ఉంది, సీలింగ్ ఉంది, రకరకాల వస్తువులు ఉన్నాయి, ఇదిగో మా ఇల్లులా ఉంది. ఆ బెడ్రూమ్ 2 చూసిన తర్వాత మరలా కిచెన్లోకి తీసుకొచ్చింది. కిచెన్లో చూపించిన తర్వాత కిచెన్లో ఐటమ్స్ అన్నీ చూపించింది. తర్వాత ఇంటి వెనకాల బాత్రూముల్లో ఉపయోగించిన వస్తువులు కూడా నాకు అర్థమైంది, ఇవి ఎందుకు చూపిస్తుందబ్బా అనేసి. నేను ఉండబట్టలేక ఎంత అయిందమ్మా అని అడిగాను. ఒక 25 లక్షలు అయిందన్నారు. మరి మీరు చూస్తేనేమో అలా అనిపించట్లేదు కదా, మరి 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఇంకెక్కడి నుంచి వస్తే అప్పు చేసాం. అంటే అప్పు చేసి ఇంత బిల్డప్పా? ఎస్. ఈ ప్రమాదకరమైన జబ్బు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో చాలా, ఒకరిని చూసి ఒకరు చాలా చోట్ల ఇల్లు కడుతూనే ఉన్నారు. చూడండి, ప్రతి ఇంటి వెనకాల లక్షల్లో అప్పు ఉంది. దానికి అర్థం ఏంటంటే వాడు ఆకర్షణీయంగా ఉన్నాడు, నేను కూడా ఉండాలి. వాడు బండి కొన్నాడు, నేను కూడా కొనాలి. వాడు కారు కొన్నాడు, నాకు కూడా ఉండాలి. ఇక్కడ అవసరాలు ముఖ్యం లేదు, మన స్థాయి ఏంటి అది అవసరం లేదు. వాళ్ళకు ఉంది మనం చేయాలి, వాళ్ళకు ఉంది మనం చేయాలి. అందుకే సంఘానికి ఎప్పుడు చెబుతా, అప్పుల జోలికి పోకండి. దేవుడిని ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఉండడం నేర్చుకో. సాతాను వలన అనేక రకాలుగా ప్రేరేపిస్తాడు. డబ్బు సంపాదించడం గొప్ప కాదు, ఆ డబ్బును గౌరవించి జాగ్రత్తగా ఖర్చు చేయడం అనేది గొప్ప విషయము. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా నువ్వు వాతలు పెట్టుకుంటే కాలేదు నీ శరీరమే. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సాతాను దేవుని యొక్క సన్నిధి నుంచి మనల్ని దూరం చేయడానికి అనేక రకాల ఆయుధాలను ప్రవేశపెడతాడు, ప్రయోగిస్తాడు. అట్టి విషయాల్లో మనము అత్యంత జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. ఒక చేపకు ఎరేసినట్లుగా గమనించగలగాలి. ఏదైనా వనములో సాతాను అవ్వమ్మ దగ్గరకు వచ్చి ఎరేసాడు. ఏంటా ఎరా అంటే, ఈ పండు చూడు, రోజు ఆ పండ్లేం తింటావు, ఈ పండు చూడు ఎంత ఆకర్షణీయమో అన్నాడు. అది చెప్పగానే వీళ్ళు కళ్ళు జిగేలమంటూ వెలగడం స్టార్ట్ చేసాయి. నిషిద్ధమైన పండు తిన్నారు. దేవుని యొక్క సన్నిధికి వాళ్ళు దూరం అయిపోయారు. దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు.
అహాబు తెలుసు కదా, అహాబు బైబిల్ గ్రంథంలో అహాబు అనే రాజు నాడు, ఇశ్రాయేల్ రాజుల్లో అహాబు అనే రాజు, అతని యొక్క రాణి యెజబెలు. ఈ అహాబు ఒకరోజు అలా వెళుతూ ఉంటే తన తోట పక్కన మరొక తోట కనిపించింది. ఆ తోటనే నాబోతు పొలము. ఈ నాబోతు పొలం మీద ఆశపడ్డాడు. ఆశపడి దురాశ చేత ఈడవపడ్డాడు. ఎప్పుడైతే దురాశ చేత ఆ నాబోతు పొలము నాకు కావాలి అనుకున్నాడో, అనుకున్నదే తడవుగా దాని మీద కన్నేశాడు. ఆయన ఎవరన్నాడు? నాబోతు. భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్య అందే, నువ్వేంటి ఆడదానిలో మూల కూర్చొని అలుగుతున్నావు, ఆడు ఎవనంటే మనం లేపేద్దామని నాబోతును చంపేసి ఆ పొలాన్ని లాక్కుంటే చివరికి అహాబు కుటుంబం యొక్క పరిస్థితి చెప్పనా, కుక్క చావు చచ్చిపోయింది. ఫ్యామిలీ అంతా కూడా కుక్క చావు చచ్చిపోయింది. అందుకే దురాశలోకి వెళ్ళొద్దు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానితో బ్రతకడం మనం నేర్చుకోవడం ప్రారంభించాలి. దేవుడు మనకు గింజ ఇచ్చాడా, గింజలో బాగుందాం సంతోషంగా. దేవుడు మనకు తెల్లన్నం ఇచ్చాడా, దానిలో సుఖంగా ఉందాం. దేవుడు మనకు బిర్యానీ ఇచ్చాడా, దానిలో సంతోషంగా ఉందాం. నీ దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితి యందు సంతోషపడడం నేర్చుకో. అంతకు మించి కావాలంటే నీ జీవితము చీకటిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మీయంగా మరణము అన్నాడు. చూడండి, ఇక్కడ ఆత్మీయంగా మరణము అన్నాడు. నాబోతు పొలమును కోరుకున్నాడు దురాశ కలిగి. చివరికి అహాబు యెజబెలు కుటుంబం అంతా కూడా కుక్క చావు చచ్చిపోయిందండి. కుక్క చావు చచ్చిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, కూర్చోటం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదు కుమారుల్లో ఒక కుమారుడు అమ్నోన్ అని ఉంటాడు. ఒకడు దావీదు కుమారులో అమ్నోన్ అనే కుమారుడు ఉంటాడు. వీడికి కలిగిన దుర్మార్గమైన బుద్ధి ఏంటంటే, సొంత చెల్లెలు సౌందర్యంగా కనిపించేసరికి, అందంగా కనిపించేసరికి ఆ చెల్లెను కోరుకున్నాడు. ఎంతటి కోరిక అంటే హృదయంలో ఆ కోరికలను అణచజాలనంతగా కోరికలు పెంచేసుకున్నాడు. చివరికి ఏమైపోయిందనంటే ఆ యొక్క చెల్లెల్ని కూడా చెరిచేసి ఆ చెల్లెల మీద అత్యాచారం చేసి భయంకరమైన పాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా అమ్నోను జీవితాన్ని మనం చూస్తాం పిల్లారా. అందుకే ఈ కళ్ళు అడిగిన ప్రతిదీ కూడా మనం ఇవ్వద్దు. కన్నులో పాపం ఉన్నది. ఈ కన్ను అడిగిన దాన్ని మనం ఏమాత్రం కూడా ఇవ్వద్దు. అంతెందుకు, మనం గొప్పగా చెప్పుకునే దావీదు గారి లైఫ్ చూస్తే, భక్తుడైన దావీదు గారి లైఫ్ చూస్తే ప్రతిరోజు చక్కగా మేడ మీద ఉన్నట్లుగా ఆ మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు ఒక స్త్రీ దూరమున స్నానం చేయడం కనబడింది. ఆ కనబడడం అనేది పొరపాటున ఆ స్త్రీని చూడడం తప్పు కాదు. కానీ ఎప్పుడైతే ఆ స్త్రీ అందాన్ని చూసి అలాగే అదే పనిగా మరలా ఎప్పుడైతే చూశాడో పాపము చేసేసాడు. ఒక అందమైన స్త్రీ మనకు ఎదురుగా వస్తుంటే మొదట చూడడం తప్పు కాదు. ఆ స్త్రీ యొక్క పిక్చర్ని హృదయంలో పెట్టుకుని పదే నువ్వు చూడాలనుకుంటే కనుక అది ఖచ్చితంగా తప్పే అవుతుంది, పాపమే అవుతుంది. వారితో మాట్లాడాలనుకున్నా, వారితో ముచ్చటించాలనుకున్నా, ఏదో ఒకటి చేసి వారితో మాట కలపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది పాపం అవుతుంది. దావీదు అదే చేశాడు. మొదటిసారి చూడడం తప్పు కాదు, రెండవసారి, మూడవసారి అలా చూస్తూ హృదయంలో ఆశను పెంచేసుకున్నాడు. అది దురాశగా మారింది. దానికి మూల్యం ఏంటి చెప్పండి? దావీదు వ్యభిచారిగా మారిపోయాడు. దావీదు ఒక హంతకుడిగా మారిపోయాడు. ఆ స్త్రీ యొక్క భర్తను చంపించేశాడు. ఎంత నీచానికి దిగజారిపోయాడు చూడండి. మద్యము పోసే స్థాయికి దిగజారిపోయాడు చూడండి. మందు పోపించే స్థాయికి దిగజారిపోయాడు. అందుకే శోధనలు వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శోధింపబడడం పాపం కాదు. మనం ఫోన్ చూస్తున్నప్పుడు కూడా మనం ఏదో ఒక వీడియో కోసం చూస్తూ ఉంటే కింద అశ్లీలానికి సంబంధించిన చాలా వీడియోలు మనకు కనబడుతూ ఉంటాయి. కొంతమంది సగం బట్టలు వేసుకున్న వీడియోలు కనబడుతుంటాయి. క్లిక్ చేయొద్దు, ముందుకు వెళ్ళిపోవాలి. మనకి ఏదైతే కావాలో దానికి వెళ్ళిపోవాలి. మనం ఏం చేస్తామంటే ఆకర్షణ కంటికి ఇంపుగా ఉండేసరికి అది ఇది బాగుంది అనేసరికి ఎంత సమయం మన ఫోన్లో వృధా అయిపోతుంది చూడండి. అందుకే అన్నాడు సంఘంతో, శోధింపడానికి సాతాను నీ చుట్టూనే తిరుగుతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండు. శోధింపబడము పాపము కాదు. శోధనకు కనుక నువ్వు లొంగిపోతే, సాతానిక మోసమునకు, సాతానిక కుయుక్తికి కనుక నువ్వు లొంగిపోతే నువ్వు ఖచ్చితంగా పాపం చేసేస్తావు. అలా ఆదాము అలా పాపం చేశాడు, అవ్వమ్మ అలా పాపం చేసింది, అమ్నోను అలా పాపం చేశాడు, దావీదు అలా పాపం చేశాడు.
నాబోతు పొలమును ఆక్రమించిన అహాబు యెజెబెలు అలా పాపం చేశారు. కానీ మీరు మాత్రము అలా ఉండొద్దు. శోధనను సహించుకోండి. శోధన మీద మీరు విజయం సాధించాలంటే ఇదిగో మీరు ఏం అడగాలంటే, దేవా నాకు జ్ఞానాన్ని ఇవ్వు నాయనా. 5వ వచనం చూద్దాం. యాకోబు గారు రాసిన మొదటి పత్రిక 5వ వచనం చూస్తే 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ కూడా ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము కూడా సందేహింపక విశ్వాసంతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలి ఉండును. సందేహం లేకుండా, దేవా ఇదిగో నేను ఈ శోధనలో ఉన్నాను నాయన, నేను ఈ కష్టంలో ఉన్నాను నాయన, నేను ఈ బాధలో ఉన్నాను నాయన, ఈ సమస్యలో ఉన్నాను నాయన, దీనిని నేను జయించడానికి దయచేసి నాకు మీ జ్ఞానముని ఇవ్వవా అని అడగాలి. ఈ కాంటెక్స్ట్ జ్ఞానాన్ని అడగమన్నాడు చూసారా. ఈ జ్ఞానము ఈ లోకములో మనము పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఎలా బ్రతకాలో నేర్పించే జ్ఞానము. అదే సమయంలో నీకు శోధనలు వస్తున్నప్పుడు, నువ్వు కష్టాల గుండా పరీక్షల గుండా నీ జీవితం కొనసాగిస్తున్నప్పుడు, నీ విశ్వాసాన్ని కాపాడబడాలంటే, నీ విశ్వాసము రక్షింపబడాలంటే, నీకు ఎప్పుడైతే శోధన వస్తుందో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అడిగేవాడిగా ఉంటే దేవుడు ముచ్చటేస్తాట. ఆయన ఎవరిని కూడా గద్దించక ధారాళంగా ఇస్తాడు. కాకపోతే నువ్వు ఎలా అడగాలి చెప్పు? విశ్వాసంతో అడగాలి. మనం ఏం చేస్తాం చెప్పనా, ప్రభువా శోధన వచ్చింది తీసే ప్రభు అంటాం. అలా కాదు, ప్రభువా శోధన వచ్చింది, ఈ శోధన మీద నేను ఆధిపత్యం చెలాయించడానికి, ఈ శోధన నేను విజయం సాధించడానికి నాకు జ్ఞానమునివ్వు అని అడగాలి మనం. ఎందుకంటే నా జ్ఞానము వెర్రి జ్ఞానము, నా జ్ఞానము లోక జ్ఞానము, నా తెలివి కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు. నీ జ్ఞానము కావాలి, నీ బలము కావాలి, నీ శక్తి కావాలి. మనం ఎప్పుడైతే దేవుని మీద అలా శోధన సమయంలో దేవుని మీద ఆధారపడతామో దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చి చక్కగా మనల్ని పైకి లేవనెత్తుతాడు. గమనిస్తున్నారా? అది ఈ యాకోబు పత్రిక ద్వారా యాకోబు గారు మాట్లాడుతున్న అమూల్యమైన సంగతుల్లో ఈ సంగతి మనం గమనించాలి. శోధన రాకుండా ఎవ్వరు కూడా ఆపలేరు. కానీ శోధనకు లొంగిపోకుండా ఆపగలిగేది దేవుని జ్ఞానము, దేవుని వాక్యం. అందుకే ఆ దేవునికి మన జీవితాల్లో మనము అప్పగించుకోవాలి. 4వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండండి. ఎప్పుడైతే మీరు దేవునికి లోబడి ఉండడం నేర్చుకుంటారో సాతానుని ఎదిరించడం మీకు అలవాటు అవుతుంది. మీరు ఎప్పుడైతే దేవునికి లోబడరో సాతానికి మీరు లొంగిపోతారు, శోధనలకు లొంగిపోతారు. శోధనను జయించాలంటే మనం దేవునికి లోబడాలి, వాక్యానికి లోబడాలి. అప్పుడు మాత్రమే సాతాను మీద మన ఆధిపత్యము చలాయించగలం పిల్లలు. అందుకే అంటున్నాడు ఇక్కడ కదా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నీకు శోధన వచ్చిందా, దేవుని దగ్గరికి రా, దేవుని అడుగు, ప్రభువా నా పరిస్థితి నువ్వు మంచి, నాకు ఒక తలంపు నువ్వు, నాకు నీ జ్ఞానాన్ని ఇవ్వంటే దేవుడు ఎవరిని కూడా గద్దించకుండా జ్ఞానాన్ని ఇచ్చేవాడు దేవుడు. అందుకంటే నేను ఉన్నాను నాయన, శోధన మీరు సహించుకోండి. దేవుడు ఎంత మంచి దేవుడు కదా. నేనున్నాను కదా, నీ ఒంటరివి కావు, నేనున్నాను. ఎంత శోధన వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత వేదన వచ్చినా కొద్ది కాలమే ఉంటుంది. నేనున్నాను నీతో, నన్ను నమ్ము, నా జ్ఞానాన్ని అడుగు. ప్రతి శోధన మీద ఆధిపత్యము నీదే. శోధన సహిస్తే నువ్వు ధన్యుడివి, నేను వాగ్దానం చేసిన కిరీటము నీకే ఇస్తానంటున్నాడు. అందుకే శోధన మనము సహించాలి. తర్వాత చూస్తే 8వ వచనంలో, దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకునండి. చేతులను శుభ్రం చేసుకోవాలి, హృదయాలకు కూడా శుభ్రం చేసుకోవాలి. చేతులను శుభ్రం చేసుకోవడం అంటే వెలుపటి వాటిని మీరు శుభ్రంగా ఉంచుకోనండి. హృదయాన్ని శుభ్రం చేసుకోవడం అంటే హృదయం లోపల ఉన్న వాటిని మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. వెలుపట ఎంత ప్రాముఖ్యమో లోపల కూడా
అంతే ప్రాముఖ్యము. వెలుపట మనం ఎంత అందంగా రెడీ అవుతున్నామో హృదయంలో కూడా మనము దేవుని వాక్యముతో అంత అందంగా మనము అక్షయ అలంకారము, సాధుత్వము, సాత్వికము, గుణము అనే అలంకారముతో మనము వెలుపట లోపల మనం చక్కగా అలంకరించుకోవాలని దేవుని యొక్క లేఖనం చెబుతున్న మాట ప్రియులారా. బయట చేతులు ఎంత పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటున్నామో, పవిత్రంగా ఉండాలనుకుంటున్నామో, లోపల హృదయం కూడా అలాగే ఉండాలి. అప్పుడే మాత్రమే మీ హృదయంలో ఎప్పుడైతే నా జ్ఞానం వల్ల మీరు నింపబడతారో ప్రతి శోధన మీద విజయం, ఆధిపత్యము మీదే. అందుకే ఆధునిక బోధలకు దూరంగా ఉండి ఆదిమ బోధలు ఏవైతే ఉన్నవో ఈ బోధలను మనము అంటిపెట్టుకుని ఉంటే ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత వేదనైనా సరే మన దేవుడు నీవెప్పటికీ ఒంటరివి కావు, నీతో నేను ఉన్నాను, భయపడకము, జడియకము అని దేవుడు మనకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. స్వల్పకాలమే, ఏదైనా స్వల్పకాలమే. సాతాను వచ్చి మన జీవితంలో విలయతాండం చేస్తానంటే దేవుడు ఊరుకోడు. స్వల్పకాలమే దానికి అనుమతి. ఆ స్వల్పకాలంలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవా, ఇది పరిస్థితి, నీ జ్ఞానం కావాలని దేవుని అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. మీరు అడగట్లేదు కాబట్టి మీరు శోధనలు జయించలేకపోతున్నారు. అడగాలి మనం దేవుని. అందుకే శోధనలు వస్తే భయపడొద్దు. మన దేవుడు ఎప్పుడు కూడా మనలను ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాడు, సాతానికి వదిలిపెట్టే దేవుడు కాడు, కానీ సాతానిక చెరలో నుంచి, సాతానిక కబంధ హస్తంలో నుంచి విడిపించే అత్యంత పరిపూర్ణమైన శక్తి కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మనము శోధనల మీద ఆధిపత్యం చలాయించాలంటే మన హృదయంలోనికి వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని మనము నింపుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు యాకోబు గారు తన గ్రంథము ద్వారా, తన పత్రిక ద్వారా సంఘములో ఉన్న ప్రతి తరములో ఉన్న వారికి నేర్పిస్తున్న పాఠము. ఈ యొక్క రెండవ భాగం ఏంటంటే శోధనల మీద మనము ఆధిపత్యం ఎలా అంటే ఇలా మనం ఆధిపత్యాన్ని చలాయించాలి ప్రియులారా. కాబట్టి ఈ మాటలు మీ అందరి వినికిడిలో మరి దీవెనకరంగా ఉండినట్లుగా చక్కగా ఆధ్యాత్మికంగా శోధనలు రావా అంటే వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తానుసారంగా పనిచేయడం వల్ల కూడా శోధించబడతాం. అప్పుడు మనము వాక్యాన్ని ఆధారం చేసుకుని శోధన మీద విజయం సాధించి చక్కగా మనము నిత్య జీవానికి పాత్రులుగా ఈ 12వ వచనంలో చెప్పబడినట్లుగా దేవుడు శోధనకు నిలిచినవాడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుతాము. ఎప్పుడైతే సాతాను మీద మనం విజయం సాధిస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? జీవ కిరీటం వస్తుంది. ఈ కిరీటము లోకములో వారి వల్ల మనం పొందుకునే కిరీటమే కాదు, దేవుని వలన మనం పొందుకునే కిరీటం. అన్ని కప్పుల కంటే విలువైన కప్పు ఈ కప్పే. అన్ని ప్రపంచ కప్పుల కంటే ఈ కప్పే, ఈ కిరీటమే, ఈ బిరుదే, ఈ ఔన్నత్యమే, ఈ గొప్ప స్థాయే మనకు కావాలి. కాబట్టి దేవునిలో శోధన సహించుకుందాం, దేవుని జ్ఞానాన్ని అడిగి జయిద్దాము. జయించుకుని మనము మన భక్తి జీవితాన్ని మనము ముందు కొనసాగిద్దాము. వచ్చే వారము యాకోబు పత్రికలో నుంచి మరొక పాఠాన్ని మనము మన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి కొరకు మనం విందాము. ఆధ్యాత్మికంగా మనం బలపరచబడదాం.